నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆంధ్రప్రదేశ్ శాసనసభను రణరంగంగా మార్చేస్తూ అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం ఇద్దరూ పట్టుదలకు పోయేలా చేస్తున్న అంశం పట్టిసీమ ప్రాజెక్టు. అసలు ఈ ప్రాజెక్టు ఎందుకంటూ ప్రతిపక్షం నిలదీస్తుంటే ప్రాజెక్టు ఏం చేస్తామో ప్రభుత్వం చెప్పుకొస్తోంది. అసలు ఇన్నాళ్లు లేని ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? దీని పూర్వాపరాలేంటి? ఇప్పుడు ఇంత సడన్ గా ఈ ప్రాజెక్ట్ నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? నదీ జలాలు మానవ జీవనానికి మూలాధారాలు. ప్రపంచంలో అన్ని నాగరికతలు నదీ పరివాహక ప్రాంతాల్లోనే వెలిశాయి. మానవుని అభివృద్ధిలో నదీ జలాలకు ప్రథమ స్థానం ఉంటుంది. అందుకే ఏపీకి కొత్త రాజధాని కూడా నదీ పరివాహక ప్రాంతంలోనే పునాదులు పడుతున్నాయి. ఏటా వర్షాకాలంలో ఉత్తరాదిన నదులు పొంగి లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రాల్లో కలుస్తోంది. అదే సమయంలో దక్షిణాదిన నదుల్లో చుక్క నీరు లేక కరువు విలయతాండవం చేస్తుంది. సాగునీటికి తాగునీటికి నదీ జలాలను సమర్థంగా ఉపయోగించుకోవడానికి నదుల మీద ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. అయినప్పటికీ చాలా నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న నదుల్లో నీటిని సద్వినియోగం చేసుకునేందుకు తెరపైకొచ్చిన ఆలోచనే నదుల అనుసంధానం. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ బృహత్ కార్యంలో ఇప్పటికీ చాలా ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్గా నడకలు కట్టిన తెలుగు రాష్ట్రంలో కూడా ఇలాంటి నదుల అనుసంధానం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. రాష్ట్రంలో ఉన్న గోదావరి నదీ జలాలను కృష్ణా నదిలోకి తరలించి తద్వారా కృష్ణా డెల్టాకు వాడే నీటిని శ్రీశైలం నుంచి నేరుగా రాయలసీమ జిల్లాలకు అందించాలన్న ఉద్దేశంతో పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ దగ్గర ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా వరదల సమయంలో వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి నీటిని సద్వినియోగం చేసుకునేలా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా నదికి తరలించబోతున్నారు. పోలవరం నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి 10 కిలోమీటర్ల దిగువన ఉన్న పట్టిసీమ దగ్గర దాదాపు 1300 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి ఏటా వరద సమయంలో వృధాగా కలుస్తున్న 50,000 క్యూసెక్కుల నీటిని కృష్ణా రాయలసీమలకు తరలించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. దీనివల్ల సముద్రంలో కలిసే 2000 టీఎంసీల నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా బేసిన్కి తరలించవచ్చు. ఇందుకోసం 30 పంపుల ద్వారా రోజుకు 8,500 క్యూసెక్కుల నీటిని పంప్ చేసేలా పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇలా పంప్ చేసిన నీటిని పోలవరం కుడికాలు వరకు మళ్లించేందుకు 4.5 కిలోమీటర్ల పొడవైన పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఇందుకోసం కనీసం 250 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. రాయలసీమ వాసులకి ఈ పోలవరం ద్వారా నీళ్లు పోలవరం డ్యామ్ లేదు కాబట్టి దానికంటే ముందు 30 టర్బైన్లు పెట్టి పట్టిసీమలో నీటిని తోడి వృధాగా ఇప్పుడు అంటే ఇంతకుముందు కాలువలు మాత్రం తవ్వి పెట్టేస్తున్నారు కదా, ఆ వృధాగా ఉన్న కాలువలను ఉపయోగించుకొని కృష్ణా డెల్టాకి ఈ పట్టిసీమ నుంచి తోడిన వాటర్ ఇచ్చి ఇప్పటిదాకా మనం శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ద్వారా కృష్ణా బ్యారేజ్ దగ్గర నుంచి కృష్ణా డెల్టాకి ఇస్తున్న నీటిని శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అనంతపూరు, కడప, చిత్తూరు జిల్లాలకు ఇవ్వాలి హంద్రీనివా కాలువ ద్వారా. ఇది యాక్చువల్గా దాన్ని టోటల్ పథకం. కృష్ణా గోదావరి నదులకు వచ్చే వరదల విషయంలో ఈ ప్రాజెక్టుకు కలిసొచ్చే అంశం ఒకటుంది. అదేంటంటే ఈ రెండు నదులకు ఒకేసారి వరదలు వచ్చిన సందర్భాలు చాలా అరుదు. గోదావరికి జూలై, ఆగస్టుల్లో వరదలు వస్తే కృష్ణా నదికి ఆగస్టు తర్వాత వరదలొస్తాయి. దీనివల్ల గోదావరికి వచ్చే వరద నీళ్లను అధికంగా మళ్లించవచ్చు. ఆగస్టు తర్వాత కృష్ణానదికి వచ్చే నీళ్లను రాయలసీమకు మళ్లించుకునే అవకాశం ఉంటుంది. కేవలం గోదావరి వరదల సమయంలో వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని ఉపయోగించుకోవడమే పట్టిసీమ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ పట్టుసీమ దగ్గర నుంచి నీళ్లు తీసుకెళ్లినందువల్ల పోలవరానికి ప్రమాదం ఏమీ లేదు. మనకి ఏదైతే వరద నీళ్లు ఉన్నాయో, వరద నీళ్లుగా పోతున్నటువంటివి ఉన్నాయో అటువంటిని క్యాచ్మెంట్ ఏరియాగా పెట్టుకొని పట్టుసీమ దగ్గర నుంచి అక్కడ నుంచి మనం చివరకున్నటువంటి రాయలసీమ జిల్లాల్లో ఇప్పుడు కరువు ప్రాంతాలైనటువంటి అనంతపురం, చిత్తూరు, కర్నూలు ఈ ప్రాంతాల దాకా తీసుకెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచన చెప్తున్నారు. ఇదే కనుక జరిగితే అంతకంటే వరం ఇంకొకటి లేదు. ఇదొక్కటే కాదు, ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కూడా కాస్తంత ముందు చూపుతో వ్యవహరించిందని చెప్పుకోవచ్చు.
గోదావరి వరద నీటిని సద్వినియోగం చేసుకోకపోతే కృష్ణా జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆలమట్టి ఎత్తును 524 అడుగులు పెంచుకోవడానికి అనుమతిచ్చింది. దీని మీద ఏపీ సర్కార్ పోరాటం చేయడంతో సుప్రీం స్టే ఇచ్చింది. అంటే భవిష్యత్తులో కృష్ణా జలాల వినియోగం మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో గోదావరి వరద నీటిని కృష్ణా బేసిన్ కి మళ్లించి కృష్ణా జలాలను రాయలసీమకు వినియోగించాలన్నది పట్టిసీమ ఎత్తిపోతల పథకం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు 1600 అడుగుల లోతుకు పడిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. తక్షణం దీన్ని నివారించేందుకు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైన దుర్భిక్షాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం గోదావరి వరద నీటిని ఒడిసిపట్టేలా పట్టిసీమ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఏంటి పట్టిసీమ? దీనిపై ఎందుకింత పంతం, పట్టుదల? వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం.